బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయ్యప్ప భక్తులు ఇరుముడితో విమాన ప్రయాణం చేయవచ్చన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. యోగాతో ఆరోగ్యం పొందవచ్చన్న స్పీకర్ ప్రసాద్ కుమార్. టైమ్స్ హెల్త్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చక వర్గం పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికింది. అనంతరం అమ్మవారిని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదే క్రమంలో వందే భారత్ రైల్లో వరంగల్ చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పార్టీ శ్రేణులు స్వాగతించారు. రైల్వే స్టేషన్ క్యాంటీన్లో టీ తాగుతూ చాయ్ పీ చర్చ నిర్వహించిన మంత్రి డిజిటల్ పేమెంట్ ద్వారా బిల్లు చెల్లించారు. తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. बोलो गो माता की భద్రకాళి అమ్మవారి పాదాల చెంత ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు నేను పూర్తిగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు మిగతా టెక్స్టైల్ పార్క్ సంబంధించి కానీ లేక ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ జాతీయ రహదారులకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అన్ని విషయాలు ఈరోజు సాయంకాలం వరకు ఇక్కడే ఉండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారులతో వాటన్నిటినీ సమీక్ష చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. అయ్యప్ప భక్తులు ఇరుముడిని చేత పట్టుకుని విమాన ప్రయాణం చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక వీడియో విడుదల చేశారు. శబరిమల వెళ్లే భక్తులు ఇరుముడిని చేతి సామునిగా తీసుకెళ్లే ప్రత్యేక సడలింపు జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం స్వామియే శరణమయ్యప్ప. హైదరాబాద్ లో అరోరా కాలేజ్ సహకారంతో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ యోగాసన అసోసియేషన్ నిర్వహించిన తెలంగాణ 12వ స్టేట్ లెవెల్ యోగాసన ఛాంపియన్షిప్ 2025 ప్రారంభమైంది. కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, అరోరా గ్రూప్ చైర్మన్ నిమ్మటూరి రమేష్ తదితరులు హాజరయ్యారు. 40 ఏళ్లుగా యోగా చేస్తున్న తాను ఆరోగ్యంగా ఉన్నానని, అందరూ యోగా చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. సుమారు 15 జిల్లాల నుంచి 500 మంది పోటీల్లో పాల్గొంటున్నారని, ఎంపికైన వారు బాపట్లలో జరగనున్న 44వ నేషనల్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటారని బ్రిజ్ భూషణ్ పురోహిత్ తెలిపారు. ఈరోజు అరోరా కాలేజీ లోపల నిర్వహించడము, దానికి మొత్తము అరోరా కాలేజ్ చైర్మన్ రమేష్ గారు సహకారాలు అందించడము చాలా అభినందించదగ్గ విషయము. మరి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బండారు లక్ష్మారెడ్డి గారు కూడా మాతో పాటు ఉన్నారు. నేను ఒకటే మెసేజ్ ఇవ్వదలుచుకున్నా, నేను 40 ఏళ్ల నుంచి యోగా చేస్తున్నా.
మంచి ఆరోగ్యంగా ఉన్న అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, నేను ఏ విధంగా అయితే యోగా చేసి ఆరోగ్యంగా ఉన్నానో మీరు కూడా అదే విధంగా 20 years వాళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. మాకు నియర్లీ 500 పార్టిసిపెంట్స్ విలేకరులు మీరందరూ ఒక సపోర్ట్ ఇస్తే దీనికి చాలా హాయిగా మంచిగా ఉంటుంది. పిల్లలకు ఒక సపోర్ట్ ఉంటుంది. మీ విలేకరులకు కూడా చాలా ధన్యవాదాలు. మీరు వచ్చేసి దీన్ని కవర్ చేస్తున్నారు. టైమ్స్ హెల్త్ ఎక్సలెన్స్ 6వ ఎడిషన్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు, వైద్య నిపుణులు హాజరైన సమావేశంలో ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఉత్తమ డాక్టర్లను ఎంపిక చేసి సత్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ఉత్తమ వైద్యులకు అవార్డులు ప్రదానం చేశారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విలేకరుల సమావేశం పాల్గొన్నారు. హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారికి వైద్య సహాయ సహకారం అందించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్దామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. లక్షపేటకు వచ్చినప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరిగిన అభివృద్ధి విద్యా వైద్యం అనుమతిని చెప్పి వచ్చిన దాని మీద చేసిన ఫోకస్ విద్య మీద చేసి కాలేజీ, స్కూల్ బిల్డింగ్ కట్టించి ఇవాళ అది రాష్ట్రానికి ఒక మోడల్గా చేసి పెట్టాం. రాష్ట్రం మొత్తం మంది మనకు తెలియకుండా అధికారులు మొత్తం వచ్చి చూసిపోతున్నారు. ఇక ఎవరో ముఖ్యమంత్రి గారు వచ్చిన వారు కూడా చూస్తారు. హాస్పిటల్ 30 పడకలు ఎందుకు కట్టినామంటే మంచిర్యాల ప్లాన్ చేస్తాం. చెప్పేది ఏంటంటే విద్యానికి సంబంధించినప్పుడు ఎవరు ఎక్కడ హైదరాబాద్ కానీ అమెరికా కానీ ఎక్కడ కూడా అవసరం ఇక్కడ విద్య కూడా హైదరాబాద్ నుంచి పిల్లల్లో కూడా మనం అందరం కూడా కలిసి నడిచి మన మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే పేరెన్నిక కన్నా నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రేమ్ సాగర్ గారు నస్పూర్ అలాగే మంచిర్యాల నాయకులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెక్ డ్యాం నిర్మాణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ నిజంగా చెక్ డ్యాం నాసిరకంగా కట్టబడితే దాన్ని నిర్మించిన రాఘవ్ కన్స్ట్రక్షన్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టేయాలని, ప్రజల సొంత పనులతో నిర్మించిన ప్రాజెక్టులు నష్టం లేకుండా ఉండాలని అన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరే, మీరన్నే విధంగానే 100కి 100% బ్లాస్ట్ చేసిర్రు. మీరన్న విధంగానే ఒక నిమిషం నిజం అనుకుందాం. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు? మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్. మరి ఆయన తప్పై ఉండుంటే మరి ఆయనని బ్లాక్ లిస్ట్ లో పెట్టి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన చేస్తున్న కొడంగల్తో సహా మరి బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేయండి. టెండర్లు క్యాన్సిల్ చేసి చేయండి. ఎందుకు చేయరు? మరి మీ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని, అంగవైకల్యం ఉన్న విద్యార్థినికి న్యాయం చేశానన్న కారణంగానే తనపై దుష్ప్రచారం జరిగిందన్నారు. కండక్ట్ చేసాము. రీసెంట్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కూడా ఏమాత్రం చిన్న కాంప్లైంట్ లేకుండా సక్సెస్ఫుల్ గా ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేసాము. విదిన్ ఏ టైం లోపల మనకి లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉన్నా కానీ మోరోవర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా విదిన్ 1 వీక్ లోపల హిస్టరీ ఆఫ్ యూనివర్సిటీలో ఎప్పుడు లేనట్టుగా పకడ్బందీకి ఇచ్చాము. ఏ కాంప్లైంట్స్ లేవు. అదృష్టమో దురదృష్టమో కానీ ఒక కామినేని మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఒక అమ్మాయి ఒక ప్రొఫెసర్లు వచ్చి కంప్లైంట్ చేశారు. అమ్మాయి మంచిగా రాశాను సార్, నేను మా ప్రొఫెసర్ ద్వారా తెలుసుకున్నాను. ఈ పర్మిటేషన్ కాంబినేషన్ లోపల 2-3 వేల ఆన్సర్ షీట్ జనరల్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్వి ప్రొఫెసర్లు తక్కువ ఉంటారు తెలంగాణలో. ఎవరికో ఒకరికి వాళ్ళ దాంట్లో ఒక పేపర్ వచ్చింది. అది ఆయన 3 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమ్మాయి అక్కడ పనిచేసింది కాబట్టి ఎవరినో ఒకరిని సబ్స్టిట్యూట్ చేసే వరకు కూడా వెయిట్ చేస్తున్నారు. మనస్తాపానికి గురైన కారణం ఏంటి సార్? లేని అపవాదాలు చేస్తే మనస్తాపం కాక ఏమవుతుంది? అందులో ఏమాత్రం ఇసు పెద్దగా మ్యాగ్నిఫై చేసి చూపిస్తే దాన్ని మనం ఏమనుకోవాలా? సో దానికి మనం దూరం ఉండడమే మంచిది. చిన్న యూనివర్సిటీ పద్ధతి ఏంటంటే మనం అడ్మిషన్ చేయడము. నేను ప్రభుత్వం చెప్పినా కానీ ఇట్లాంటి అవండాలన్నిటికీ దూరం. ఏది ఏమైనా విజిలెన్స్ ఇది
ఎవరో కావాలని ఒక విధంగా ప్రెస్కి పోయో ఏదో చేపిస్తున్నారు. అబద్ధం ఇది, చాలా అబద్ధం ఇది, సత్య దూరము. ఎవరిని అట్లా చేయలేదు. ఎవరికి ఇష్టం లేని వాళ్ళు మరి ఎవరైనా అట్లా పుకార్లు చేస్తారేమో తెలియదు. ప్రతిష్టకు దానికి ఏమాత్రం కాకుండా యూనివర్సిటీ ప్రతిష్టంగా ఇంతకంటే మంచిగా కూడా ఇంకా నడపాలి, ఇంకా కొన్ని వసతులు ఇంకా చేయాలా, కాన్వొకేషన్ కూడా పెట్టాలా, ఇవన్నీ చాలా ప్లాన్స్ ఉండేది. సరే పర్లేదు, చూద్దాం ఇది ఎక్కడ తీసుకెళ్తుందో, వాట్ ద ఫేట్ ఈస్. బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ ఈజ్, నేను చేసింది మంచిగానే చేశాను. మంచి మార్గంలో పెట్టాలి, యూనివర్సిటీ ప్రతిష్టకు దెబ్బ కాకుండా పెట్టాలని ఉంది. కానీ కొంతమంది దాన్ని విపరీతంగా దాన్ని పక్కదారి లోపల వార్తలు రాయడం ఇబ్బంది, అది కొంచెం బాధ. దివస్ ను పురస్కరించుకుని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రధాన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో మంది నాయకులు సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి రాజకీయం చేసి మరి వారి పదవులు పొందిరు, కానీ ఒక్క కేసీఆరే తెలంగాణ బాపులాగా, ఒక తెలంగాణ గాంధీలాగా తెలంగాణ వచ్చుడో లేకపోతే నేను చచ్చుడో అన్న మంచి నినాదం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వస్తేనే నేను మరి దానికి నేను నిరాహార దీక్ష మానుకుంటా, లేకపోతే మానుకునేది లేదు అన్న ఉద్దేశంతో ఏదైతే తెలంగాణ దివస్ అని ఇవాళ మేము 16వ సంవత్సరం జరుపుకుంటామో, మరి మేమందరం కూడా నాయకులం అయినామంటే, మరి అదే రకంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఇదంతా కూడా మరి కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి కేసీఆర్ గారు మొన్న మేము ఫామ్ హౌస్ పోయినప్పుడు ఒక చిన్న మాట చెప్పారు. ఈ దీక్షా దివస్ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 9 మరి అర్ధరాత్రి చిదంబరం గారు తెలంగాణకు మేము కమిటీ చేస్తున్నాం, తెలంగాణ తప్పకుండా ఇచ్చే విధంగా ముందుకు పోతామని చెప్పి మనకు ఈ దీక్షా దివస్ సందర్భంగా దీక్షా దివస్ని ఇవాళ మేమందరం 16వ దీక్షా దివస్ని మరి మా మెట్టు కుమార్ గారి ఆధ్వర్యంలో, మరి అదే రకంగా మా అంజన్న గారు, గోవింద్ గారు, మా శ్రీలన్న, మా పరమేష్ గారు, అన్నిటికన్నా మెయిన్ మా ఉద్యమకారుడు మా వెంకటేష్, మరొకసారి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ 16 సంవత్సరాల కిందట నవంబర్ 29 నాడు కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం మీద ఆ రోజు, ఎందుకంటే 2001 నుంచి 2009 వరకు కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గం నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి ఆదర్శ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మేము అక్కడ కందికి పోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ డిసెంబర్ 3న నిర్వహించిన మహాధర్నాను విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయూ కూకట్పల్లి ప్రెస్ క్లబ్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం డిసెంబర్ 3వ తేదీన ఐఎన్టీఆర్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినప్పటికీ కూడా మన సమస్యల మీద దృష్టి సారించిన పాపాన పోవట్లేదు. అక్రిడేషన్లను పునరుద్ధరించాల్సిన ప్రభుత్వం గత ప్రభుత్వ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారే ఈరోజు అదే కార్డుల విషయం కూడా అక్రిడేషన్ కార్డు అనేది కనీస విధి, ప్రభుత్వము కనీస విధి అన్నమాట. విలేకరులకు గుర్తింపు కార్డును జారీ చేయడం అనేది ప్రభుత్వ విధి. అవి కూడా జారీ చేయకుండా మరీ ఇంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి జర్నలిస్టుల తరఫున గట్టిగా గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. కాబట్టి అందరు జర్నలిస్టులు కూడా డిసెంబర్ 3న జరిగే మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మేము కోరుతున్నాము. దీక్షా దివస్ సందర్భంగా హనుమకొండలోని కాలేజీ సెంటర్లో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కాళోజీ నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సృజన్ గారు కూర్చోవాలి. రవీందర్ రెడ్డి గారు మీకు ఆరోగ్యం బాగాలేదు, మీకు కుర్చీ తెప్పించినా కూర్చోండి. శ్రీనాథ్ గారు తెలంగాణ అమరవీరులకు జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ.
పాటిద్దాం. జై తెలంగాణ. భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బూర్గుపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు, సిఐ నవీన్, ఎస్ఐలు సుబ్బారావు, శ్రీధర్, రాజేందర్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో 26 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి అక్రమంగా విక్రయిస్తున్న 5 లీటర్ల IMFL, 10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఏసీపీ వెంకటేశ్వర్లు యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచాలని, గ్రామంలో కొత్త వ్యక్తులు ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తర్వాత డీసీపీ మంచిర్యాల గారి ఆదేశానుసారం ఇక్కడ సిఐ జైపూర్ గారి నవీన్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్వేత మరియు జైపూర్ ఎస్ఐ శ్రీధర్, తర్వాత కోటపల్లి, తర్వాత ఎక్సైజ్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది కూర్చొని ఈ విలేజ్ని కాంటాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాపర్గా చట్ట ప్రకారంగా ఈ పైన తర్వాత చాలా ఓపెన్ కావడం జరిగింది. వాటర్ సోర్సెస్ కూడా పెరిగి చాలా విలేజర్స్ అంతా కూడా చాలా ఐకమత్యంగా ఉండి మంచిగా వాతావరణంలో చేస్తున్నారు. ఇదంతా కూడా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అందరూ కూడా విలేజర్స్ అంతా కూడా ఒక్క తాటిపై ఐకమత్యంగా ఎలాంటి కేసులు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరుపుకుంటారని చెప్పి మాట్లాడడం జరిగింది. వీళ్ళందరికీ పోలీస్ శాఖ తరఫు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు. మా పోలీస్ శాఖ తరఫు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. వెరీ గుడ్. ఈ విధంగానే కంటిన్యూ చేసి మీ ఊళ్ళో పెట్టేటోళ్ళు కానీ, అమ్మేటోళ్ళు కానీ, కాస్టోళ్ళు కానీ, బెల్లం అమ్మేటోళ్ళు కానీ. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఎలగందుల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సర్పంచ్గా ఎద్దుండి ప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాభివృద్ధి కోసం పనిచేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎద్దుండి ప్రకాష్ అన్నారు. గ్రామాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి తనకు గ్రామస్తులు ఓటు వేయాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మా గ్రామంలో ఈరోజు నేను సర్పంచ్గా గతంలో 2 సార్లు సర్పంచ్గా ఉంటూ 3వసారి కూడా సర్పంచ్గా నామినేషన్ వేసిన సందర్భంగా గ్రామం మొత్తం ఆడ మొగ కులము మతము లేదనే ఆలోచనతో 10 సంవత్సరాలు మాకు సేవ చేసిన వ్యక్తి మళ్ళీ కూడా మాకు ఆ వ్యక్తే కావాలంటూ నా వెన్నంటి 4-5 గంటలు నాతో పాటు నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంగా ఈరోజు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ 10 సంవత్సరాలు గ్రామంలో గంగుల కమలాకర్ గారి ఆశీస్సులతో ఎన్నో పనులు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 25-30 సంవత్సరాల క్రితం ముంపుకు గురై మా పాత రోడ్డు తీసివేయడం జరిగింది. దాని పట్ల మాకు ప్రయాణానికి చాలా ఇబ్బందిగా 11 కిలోమీటర్లు ఎక్కువ తిరిగి రావడం జరిగింది. అలాంటి రోడ్డును తను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మంత్రి అయిన రోజులలో 150,000 కోట్లు పెట్టి ప్రభుత్వంతో సహకారం తీసుకొని మా గ్రామానికి ఆ పాత రోడ్డును పునర్నిర్మాణం చేసిండు. దాంట్లో భాగంగా నేను ఆయన వెన్నంటే ఉంటూ అన్నా అని ప్రతిదానికి ఆయన వెంట ఉంటూ ఆ పనులు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామం నుంచి ఆమ్లెట్లైన గూడెము, శ్రీరాములపల్లి, బోనాలపల్లిలకు కూడా ఆయన సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అదేవిధంగా నూతన గ్రామ పంచాయతీ భవనము, హెల్త్ సెంటరు, కమ్యూనిటీ భవనాలకు కూడా ఆయన సహకారం చేసిండు. అదే పద్ధతిలో నేను కూడా గ్రామంలో ఎవరింట్లో ఏ పేదవారింట్లో ఏ కార్యక్రమం మంచి చెడులైనా కానీ నేను మీ పెద్ద కొడుకు మాదిరిగా వాళ్ళతో ఉండి వాళ్లకు నేను సాయశక్తులా కృషి చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కూడా ఈసారి 3వసారి కూడా మీకే అవకాశం ఇస్తామనే ఉద్దేశంగా ప్రజలందరూ నాతో నామినేషన్ స్వీకారానికి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. జై హింద్. పటాన్చెరు నియోజకవర్గంలో 3 గ్రామాలలో నామినేషన్ల పర్వం వేడిగా కొనసాగుతుంది. చివరి రోజు నేడు నందిగామ గ్రామం నుంచి ఎలగోని విక్రమ్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన విక్రమ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆశీర్వాదాలతో గ్రామ ప్రజల విశ్వాసంతో నామినేషన్ దాఖలు చేశానని, గెలుపొందితే గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతని తెలిపారు.
సోదరులకు నమస్కారాలు. నాది నందేమ గ్రామం. నా పేరు ఎల్లగొండ విక్రమ్. ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పార్టీలో కాంగ్రెస్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరియు మా నంద్యామ గ్రామ మాజీ సర్పంచ్ శివన్నం గారి నాయకత్వంలో నేను నామినేషన్ చేసినాను. నాకు ప్రజల ఆశీర్వాదం మంచిగా ఉందని భావిస్తున్నాను. నాకు ఈరోజు నామినేషన్ చేసిన ఆనందం కంటే అన్న ప్రొవిన్షియల్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ శ్రీనివాస్ గారు అన్నగారు ఒక కార్యకర్త కోసం వచ్చి అక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇక్కడ వరకు ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటా మా కోసం కార్యకర్త కోసం వచ్చినందుకు చాలా సంతోషంగా చెప్పలేని విధంగా ఎంతో ఆనందంగా ఉందని మీ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పొలిమేరలో ఉన్న 210 మరియు 2008 సర్వే నెంబర్లలో వెంకట్ నరసింహ అనే బిల్డర్ సుమారుగా 42 ఇండ్లు కట్టి అమ్మారు. దీనికి కొంతమంది కస్టమర్లు ముందుకు వచ్చి హెచ్ఎండిఏ వెంచర్ ఉందని అనుకుని కొనుగోలు చేశాము. ఈ యొక్క వెంచర్లో పటేల్గూడ పరిధిలోని రాంబో మోడల్స్ కాలనీ మా భూమి ఉందని అనడంతో దానిని ఏడీ ఎంఆర్ఓ సర్వేలు చేయించారు. సర్వేల ప్రకారం ఆ భూమి ప్రభుత్వ భూమిగా పోగు భూమిగా తేలింది. బాధితులు కథనం బీజేపీ మండల అధ్యక్షుడు ఇర్ల రాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అగ్రిమెంట్ చేస్తే దాన్ని మొత్తం లెవెల్ చేసి ఒక 2 years టైం పాస్ చేసిండు. 2021లో రోడ్లు వేసేటప్పుడు ఆ వెంచర్లు గవర్నమెంట్ ల్యాండ్లో ఇండ్లు వస్తున్నాయని చెప్పేసి నేను అప్పుడే అబ్జెక్షన్ చేసి నాకు 2021 మేలో నేను కేసు వేయడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నావు, మాకు అవసరం లేదు, నా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయని కేసు వేయడం జరిగింది. అందరి మభ్య పెట్టుకుంటా ఎన్ని రోజులు వచ్చిండు. మొన్న జరిగిన ఏడీ సర్వేతోని ఇది మొత్తం అందరికీ వెంచర్ల గిట్ట అందరికీ నిరూపితం అయ్యింది. దీనికి తక్షణమే న్యాయం చేయాలని గవర్నమెంట్ ద్వారా కోరుతున్నాను. మాకు ఏంటంటే సర్వే నెంబర్ వచ్చేసి 208, 210 గురించి ఇక్కడ సమస్య జరుగుతుంది. మాకు ఇక్కడ విషయం తెలిసింది ఏంటంటే సర్వే చేసి మా ఇంట్లో గవర్నమెంట్లో వచ్చినాయని అది అధికారులు మాకు చెప్పడం జరిగింది. దాని మీద మేమేం చేసినామంటే డెవలపర్ కాడికి పోయి మాట్లాడినాం. ఏంటిది మా ఇంట్లో ఇట్లా గవర్నమెంట్లో ఉన్నాయట, మీరు అమ్మినాయి, ఒక్కొక్కటి 1.5 అమ్మిర్రు, మాకు ఇట్లా సమస్య ఉన్నది, మా సమస్య పరిష్కారం చేయమని అడిగినాము. అడిగితే ఏమన్నాడు, సరే ఓకే నేను ఎంఆర్ఓ సర్వే నేను నమ్మను, నేను ఏడీ సర్వే అయితే నమ్ముతా అని ఏం చేసిండు. ఇక్కడ స్థానికంగా మాకు సహాయం చేసే ఈళ్ళ రాజు గారు కూడా చెప్పిండు 20 తారీఖు వరకు ఆగండి, దాని తర్వాత చూద్దామని చెప్పిండు. చెప్తే మేము 20 తారీఖు వరకు ఆగినాము. ఆయన ఏం డిస్టర్బ్ చేయలేదు. 20 తారీఖు పోయి ఇప్పటికి మళ్ళీ 10 రోజులు అవుతుంది. ఇంతవరకు మాకు ఎటువంటి కాల్ లేదు. ఇక నోటీసులు ఏమన్నా పాత్రికేయ మిత్రులకు అందరికీ ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం స్టారెడ్డిపేట గ్రామ పరిధిలో గల రెయిన్బో మెడోస్ కాలనీ దగ్గర ఉండి మాట్లాడుతున్నాం. ఈ యొక్క రెయిన్బో మెడోస్ కాలనీ అనేది హెచ్ఎండి లేఅవుట్గా దీన్ని చేసి అమ్మడం జరిగింది. కానీ తీరా చూస్తే హెచ్ఎండి లేఅవుట్లో కూడా ప్రభుత్వం కట్టియాలి, అవి కట్టియాలి. ఎందుకంటే ఆయన కేసు ఎందుకు వేసిండు, నువ్వు ఇచ్చే భూమి గవర్నమెంట్లు ఇస్తున్నా నాకు ఇల్లు, ఇది నాకు వద్దు, నేను పట్టాభూమి ఇస్తున్నా, నాకు పట్టాభూమిలోనే ఇల్లు అన్నాడు. అంటే అది కాదు అంటే ఆయన పోయి కేసు వేసాడు. ఇది ఎప్పుడు అప్రూవల్ బేస్ మీదే. అది ఇంత దూరంలో ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము విలేజ్ నుంచి వచ్చాము, మాకు ఉండడానికి మంచిగా ఉంటుందని చెప్పి అదే ఉద్దేశం అని చెప్పారు. కానీ 20వ తారీఖు అయిపోయింది. ఆఫ్టర్ దాట్ ఇమీడియట్గా అయ్యే పని కాదు కదా, మేము కూడా 1 week 10 days టైం ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చి 29th, ఆల్మోస్ట్ మంత్ ఎండ్ వచ్చింది. ఇప్పటి వరకు మాకు ఆయన దగ్గర నుంచి మాకంటే మాకు కానీ మా రిప్రజెంటేటివ్గా ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి కానీ వాళ్ళు వచ్చి కాళ్ళు చేయడం కానీ లేకపోతే ఇది చేస్తామో అది చేస్తామో అని ఏం చేయడం అయితే లేదు. పటాన్చెరువు పట్టణంలో ఈ నెల 26న నిర్వహించిన 76వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా విద్యార్థులు రాజ్యాంగంపై అవగాహన పెంపొందించేందుకు ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 8, 9, 10వ తరగతుల విభాగాల్లో ప్రతిభ కనపరిచిన 180 మంది విజేతలకు పటాన్చెరువు జేపీ లయన్స్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేశారు. పటాన్చెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ వినాయకరెడ్డి, యువజన సంఘాల సమితి అధ్యక్షుడు కూనావేణు, సంగారెడ్డి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీరాములు, ఎండీఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
వందే భారత్ ట్రైన్లో వరంగల్ చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయ్యప్ప భక్తులు ఇరుముడితో విమాన ప్రయాణం చేయవచ్చన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. యోగాతో ఆరోగ్యం పొందవచ్చన్న స్పీకర్ ప్రసాద్ కుమార్. టైమ్స్ హెల్త్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.